నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అరికాళ్ళు నొప్పులొస్తాయి, పాదాలు. అవేంటంటే చెప్పుకోవడానికి పెద్ద పెయిన్ కాదది. అలా అని వదిలేసేంత చిన్న పెయిన్ కూడా కాదు. మెయిన్ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏదైనా ఆ రోజు ఏమైనా ఫంక్షన్ లేకపోతే ఎక్కడికైనా నడిచేదుంది. ఇప్పుడు తిరుపతి మెట్లెక్కుతారు కదా సార్! ఇలాంటియన్నప్పుడు ఈ అరికాళ్ళు అనేసి విపరీతంగా పెయినొస్తాయి. అవి కంటిన్యూ అవుతా ఉంటాయి కదా సార్! ఇదేంటిది అంటే సివియర్ పెయినా? లేకపోతే ఇది అలా వదిలేసి మామూలు టాబ్లెట్ ఏసేసుకోవచ్చా? పెయిన్ కిల్లర్ యేసుకుంటే సరిపోద్దా? లేకపోతే ఇది చాలా సివియర్ అవుతుందా? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం మెయిన్‌గా ఏంటంటే ఒక మిడిల్ ఏజ్ అంటే ఒక 20-40 మధ్యన జరిగే విషయం గురించి చూస్తే, అటువంటి విషయం ఏంటంటే చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఓకే. అది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాదంలోనేమో ఒక ఎముక ఉంటుంది. దాని నుంచి అటు ఇటు కూడా కనెక్షన్లు ఉంటాయన్నమాట. మీదకేమో మనం కాలు ఎలా కదపడానికి వీలుగా ఉండేటట్టుగా లోపలేమో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. కొన్ని మజిల్స్ ఉంటాయన్నమాట. వాటి తాలూకా అటాచ్‌మెంట్స్ అంటే అవి ఎక్కడైతే ఈ ఎముకకి తగిలి ఉంటాయో, అటువంటి దగ్గరలో కొన్ని కొన్ని సార్లు కొన్ని వాపులొచ్చి ఈ నొప్పులొస్తూ ఉంటాయన్నమాట. చాలా సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే 30, 40 ఏళ్ల వయసు మధ్య వాళ్ళకి కాళ్ళు ఉదయాన్నే లేవంగానే పాదం కింద పెట్టలేరనమాట. కింద పెడితే చాలా నొప్పొచ్చేస్తది. ఫస్ట్ కాసేపు లేచి ఒక 4 అడుగులు వేసే వరకు ప్రాణం పోయినంత నొప్పి ఉన్నట్లుగా చాలామంది మా దగ్గరకొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో, అదేంటంటే ఇక్కడుండే నేనైతే ఏదైతే చెప్పానో ఇలాగా ఈ లిగమెంట్స్ అవి ఇవి అటాచ్‌మెంట్స్ ఉంటాయి కదా! వాటి దగ్గర వాపులొచ్చి ఆ రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుందనమాట. ఇది చాలామందికి కొద్ది కాలం పాటు ఇబ్బంది పెడుతుంది. దీనివలన వేరేగా వేరే వేరే వ్యాధులు అని అనుకోవాల్సిన అవసరం అయితే సర్వసాధారణంగా లేదు. కానీ కొంతమందిలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే యాంకిల్ పెయిన్‌తో పాటు అదే ఫుట్ పెయిన్‌తో పాటు ఇంకా వేరే దగ్గరలు వేరే జాయింట్ల నొప్పులు కూడా ఉన్నాయనుకోండి. మెయిన్‌గా ఈ ఆడవాళ్ళల్లో, మధ్య వయసు వాళ్ళల్లో ఏంటంటే వేరేగా రుమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివి అంటే మనం ఏదైతే ఇదంటామో మన రుమాటిక్ పెయిన్స్ అంటాము. వాతం నొప్పులు అంటాం. వాటి వల్ల కూడా అక్కడ రావచ్చు. కానీ సర్వసాధారణంగా వాళ్ళకి వేరే నొప్పులు కూడా ఉంటాయన్నమాట. ఒక్క కాలు నొప్పి కాకుండా. ప్రత్యేకంగా ఓన్లీ కాలు నొప్పి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉండే అటాచ్‌మెంట్స్ దగ్గర వాపులు రావడం వల్ల వస్తూ ఉంటాయి. కొంతమందికి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పాదాల నొప్పులు ఉంటాయి కదా సార్! మరి వాళ్ళకి ఎలా? అంటే ప్రత్యేకంగా ఇప్పుడు వెయిట్ వలన కూడా ఇబ్బంది ఉంటుంది. అయితే ఇవన్నీ ఏం జరగడం వలన అక్కడ నొప్పొస్తుంది అనే విషయాన్ని మనం పరీక్ష చేసి, దానికి అవసరం ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే, దాని కారణాలు చూసుకొని నేను చెప్పిన వాటిలో ఒకటి ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవన్నీ దానికి ఏ ఏ కారణం చేత అలా జరుగుతుందో అనే విషయాన్ని చూసి ఒక్కోసారి కండరం వాయొచ్చు. ఓకే. దానివల్ల కూడా రావచ్చు. సో, ఇలాంటివి ఏం జరుగుతుందో అనేది మనం పరీక్షించి, దానికి అవసరం ఉండేటువంటి పరీక్షలు ఏమైనా రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు అవి ఇవి తీయించి, ఆ విషయాన్ని కనుక్కున్న తర్వాత దానికి సరైన వైద్యం చేయడానికి ఎప్పుడూ అవకాశం ఉంది. సార్ ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ పెయిన్ ఏమైనా వస్తదంటారా? అంటే ప్రత్యేకంగా కాలు నొప్పి అనే కాదమ్మా. రకరకాల నొప్పులు రావచ్చు దానికి. ఆ విషయం కూడా మన దగ్గరకొచ్చినప్పుడు చాలా సార్లు దాని మీద కూడా దృష్టి సాగించడం జరుగుతుంది. ఓకే. దానికి అవసరం ఉండేటువంటి ఏవైనా సప్లిమెంట్స్ లేకపోతే ఇంకేమైనా అవసరం ఉంటే కూడా వాటి వైపు కూడా చూడాల్సింది ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు చెప్పిన పద్ధతిలో చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పాదాల నొప్పులు డయాబెటీస్ వాళ్ళల్లో అరికాళ్ళ మంటలు, అరికాళ్ళ నొప్పులు ఉంటాయి. వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అని ఆ రకమైనటువంటి కండిషన్ వలన అలా జరగడానికి అవకాశం ఉంది. కొంతమందికి మీరు చెప్పినట్టుగా నొప్పి పాదంలో ఉండొచ్చు. కానీ దాంతో పాటు వాళ్ళకి నడుము నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నడుము నొప్పి కూడా ఉండి పాదాల నొప్పులు లేకపోతే కాళ్ళ నొప్పులు అవి ఇవి ఉన్నాయనుకోండి, కొన్ని కొన్ని సార్లు కారణాలు ఏంటంటే వాళ్ళకి ఆ నొప్పికి కారణం నడుములో ఉండొచ్చు. ఓకే. సో, దానికి అవసరం ఉన్నట్లుగా మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ నొప్పి వస్తుంది ఏంటి అన్న దాని గురించి చూస్తూ దానికి అవసరం ఉన్నటువంటి మళ్ళీ పరీక్షలు చేసి ఆ నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో చూసి దానికి అవసరం ఉండేటువంటి వైద్యం చేయాల్సి వస్తుంది. నార్మల్ మెడిసిన్స్‌తో తగ్గిపోతుందా సార్ ఇది? అన్ని సార్లు మెడిసిన్స్‌తో తగ్గదమ్మా. కొన్ని సార్లు అవసరం పడితే దానికి ఇంజెక్షన్లు, రీజనరేటివ్ థెరపీలు ఇలా చేయాల్సి ఉంటుంది.
అలా కాకుండా వాళ్ళకి నడుంలోనే ప్రాబ్లం అనుకోండి, దానికి అవసరం ఉండే ట్రీట్మెంట్లు వేరేగా ఉంటాయి. దానికి అవసరం ఉండే ట్రీట్మెంట్లు మీరు చెప్పినట్లుగా మొదట్లో మందులు, ఆ తర్వాత ఎక్సర్సైజెస్, తర్వాత ఇంజెక్షన్లు అవన్నీ కూడా అవసరం పడతాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకైతే నడుము నుంచి మేబీ ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు నేను చెప్పిన స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అవి ఇమ్మీడియట్గా ఆ రోజు వర్క్ స్ట్రెస్ వల్ల వచ్చిన పాదాల నొప్పులు అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ లాంగ్ టర్మ్లో వాళ్ళకు ఉన్నవి అంటే కనుక వాళ్ళకి ఇలా బ్యాక్ పెయిన్ నుంచి కనెక్షన్ ఉండడం. 2 రకాలుగా ఉండొచ్చమ్మా. ఓకే. సో అందు గురించనే ఎప్పుడైనా ఎవరైనా సరే కాళ్ళు నొప్పి చెప్పినా, లేకపోతే ఏం చెప్పినా కూడా వాళ్ళని పూర్తిగా మనం ఆ విషయాన్ని తెలుసుకొని, దానికి అవసరం ఉండేటువంటి పరీక్షలు చేసి, దాన్ని మనం ఎందువలన వస్తుందో చూసి సరియైన ట్రీట్మెంట్ చేసినప్పుడే దానికి సరైన ఫలితం కలుగుతుంది.